చూసుకున్నట్టయితే షుగర్ ఉన్న వాళ్ళు మ్యాంగో కానీ, బనానా కానీ, కస్టర్డ్ యాపిల్ కానీ, చీకు కానీ, గ్రేప్స్ కానీ తీసుకోవద్దు. ఎందుకనంటే దాంట్లో ఆల్రెడీ స్వీట్నెస్ ఉండడం వల్ల వాళ్ళకి ఇంకా ఇన్సులిన్ లెవెల్స్ అనేది స్పైక్ అవుతుంటది. అట్లా స్పైక్ కాకూడదు అంటే ఇలాంటి ఫ్రూట్స్, స్వీట్నెస్ ప్రొడ్యూస్ చేసే ఫ్రూట్స్ అనేది అవాయిడ్ చేయడం బెటర్. ఇంకోటి దాంతో పాటు ఈ ఫ్రూట్ జ్యూసెస్ కూడా వద్దని చెప్పడం జరుగుతుంది. దాని ప్లస్ ఆరెంజెస్ కానీ, గ్రేప్స్ కానీ, మన బ్లాక్ గ్రేప్స్ కానీ, డేట్స్ కానీ, లేదంటే ఇప్పుడు కివీ కానీ, డ్రాగన్, పైనాపిల్, వాటర్ మిలాను, మస్క్ మిలాను ఇలాంటివి తీసుకోవచ్చు సబ్స్టిట్యూషనల్ గా. సో దట్ దానివల్ల ఎటువంటి గ్లూకోజ్ స్పైక్ కాదు, మన బాడీలో కూడా డయాబెటీస్ అనేది పెరగదు. ఇంకోటి బీపీ ఉన్న వాళ్ళు ఏంటంటే ఒకటి మన ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఏమన్నా తీసుకోవచ్చు. ఓన్లీ రిస్ట్రిక్షన్ వచ్చేసి డయాబెటీస్ వాళ్ళకి మాత్రమే రిస్ట్రిక్షన్స్. ఇంకోటి మరి ఇలాంటివి తీసుకుంటే ఏ టైంకి తినాలి లేదా ఎట్లా తినాలి అంటే ఫ్రూట్స్ అంటే మనం ఏ విధంగానైనా తీసుకోవచ్చు. అది టెంపుల్కి వెళ్ళి వచ్చాక కావచ్చు, లేదా ఫాస్టింగ్ విడిచాక కావచ్చు, ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు కూడా ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. అందుకు షుగర్ ఉన్న వాళ్ళు, బీపీ ఉన్న వాళ్ళు కొంచెం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఉపవాసం రోజు వాళ్ళ బాడీ అనేది వాళ్ళకు సపోర్ట్ చేస్తుందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మన హెల్త్ కూడా మనం టేక్ కేర్ తీసుకోవాలి. ఉపవాసం అని ఏం తినకుండా, ఏం చేయకుండా ఊకే మెడికేషన్ చేసుకుంటే మాత్రం మన బాడీ మనకు సపోర్ట్ చేయదని చెప్పడం జరుగుతుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.